అందరికీ నమస్కారం. నేను మీ అనంతరామ శర్మ. మనకి రాశి ఫలములు చూస్తూ ఉంటాము. ఎందుకు చూస్తాము అసలు రాశి ఫలాలు అంటే, ప్రతి నెల కూడాను ఈ రాశి ఫలాలు చూసుకోవడము, లేదు ఇలా మీడియాల్లో వినడము, చేయడము చేస్తూ ఉంటాము. ఎందుకు అనే విషయానికొస్తే, గత నెల కంటే ఈ నెలన్నా బాగుందా లేదా అనేది ఒకటి. ఒకవేళ బాగుంటే పర్వాలేదు. ఈ నెల మనకి సాఫీగా సాగిపోతుంది. ఈ నెల చాలా బాగుంది. కాబట్టి ఈ బాగున్న దాన్ని మనం ఇంకా మెరుగ్గా ఎట్లా చేసుకోవాలి, ఏమిటి అనేది చూసుకుంటాం. మరి ఒకవేళ బాగా లేదు ఈ నెల అనుకున్నటువంటి రాశులు ఏమైనా ఉంటే, ఆ రాశి వారు ఎక్కడ బాగలేదు, ఎందుకు బాగలేదు, మనలో ఎక్కడ తేడా వస్తుంది, మొత్తం కూడా చెప్తూ ఉంటాం మేము. దేనివల్ల ఈ సంవత్సరం ఎక్కడ బాగుండట్లేదు, ఏం చేయటం వల్ల బాగుండట్లేదు అనేది కూడా కొన్ని చెప్పాల్సి వస్తుంటుంది. కాబట్టి అటువంటివి మనం తగ్గించుకుంటూ, అటువంటి వాటి విషయాల జోలికి పోకుండా, ఉదాహరణకి కోపం ఎక్కువ అని వచ్చింది అనుకోండి, ఈ నెల మొత్తం మనం కోపాన్ని తగ్గించుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది ఇంకా అనేది ఆలోచిస్తూ మనం ముందుకు పోతూ ఈ నెల కూడా మనకు అనుకూలంగా మారేటట్లుగా చేసుకోవచ్చు. అంటే జాగ్రత్త పడటం కోసము ఈ నెల మనం కొంత జాగ్రత్త పడుతూ, తర్వాత బాగున్నదనుకోండి దాన్ని ఇంకా మెరుగ్గా ఎట్లా చేయాలి అనేది చూసుకుంటూ, లేదు దాన్నే సరళంగా ఆ విధంగా అయినా సరే ఈ నెల గడిచిపోతే సరిపోతుంది అనుకున్నట్లుగా అయినా ఆలోచిస్తూ మనం ఈ రాశి ఫలాలు తెలుసుకుంటూ ఉంటాము. కాబట్టి రాశి ఫలాలు అందుకు తెలుసుకోవాలి కానీ, ఏదో చెయ్యొచ్చు, దీనివల్ల ఇంకేదో అవుతుంది, ఏదో ఒక్కసారి కలిసి వస్తుంది, ఇలా దయచేసి ఆలోచించకండి. మనకు ఒక్కసారి ఏది పడదు. మనం కష్టపడ్డ దాన్ని బట్టే మన యొక్క ముందుకు వెళ్ళటం ఉంటుంది. దానికి కాస్త గ్రహాలు కూడా అనుకూలిస్తూ ఉండాలి. ఆ గ్రహాల అనుకూలత ఉందా లేదా తెలుసుకుంటూ, ఒకవేళ లేకపోతే ఏం చేస్తే గ్రహాల అనుకూలత ఉంటుంది అనేది చూసుకుంటూ, మనం దానికి పరిహారాలు, దోష నివృత్తి చేసుకుంటూ, లేదు రెమెడీస్ ఏదైనా చేసుకుంటూ, మనం ఆ గ్రహాన్ని శాంతింప చేసుకొని మనకు అనుకూలంగా ఉంచుకొని ధర్మబద్ధంగా నడుస్తూ, మన రాజకీయం కానీ, ఉద్యోగ వ్యాపారస్తులు కానీ, ఏదైనా సరే చేతి వృత్తులు కానీ, ఇలా అన్ని రంగాల వారు కూడాను దానికి అనుకూలంగా వెళ్తూ మన జీవన ప్రయాణాన్ని కొనసాగించుకోవడం కోసం మాత్రమే ఈ రాశి ఫలాలు చూస్తూ ఉంటాము. కాబట్టి ఇక ముందుగా మనము ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి. ఈ రాశి వారికి 12వ ఇంట గ్రహ సంచారము జరుగుట వలన అన్ని ఇబ్బందులే. ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు, ప్రోత్సాహం ఉండదు, బంధుమిత్రులతో విరోధాలు కలుగుతూ ఉంటాయి, శత్రు భయం కలుగుతూ ఉంటుంది. ఇక వీరికి ఏది చేసినా కొంత ఇబ్బంది పడుతూ చేయవలసి వస్తుంది. ఉద్యోగము, వ్యాపారము, వివాహాలు, ఇట్లా ఏ పని చేసినా ఆటంకాలు ఉంటూ ఉంటాయి. ప్రతిదీ కూడాను ఇబ్బందికరంగా జరుగుతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు కొంత తలెత్తే ప్రమాదం ఉన్నది, జాగ్రత్త వహించండి. అన్ని వ్యతిరేక ఫలితాలు ఈ రాశి వారికి ఈ నెలలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి వాటిని తప్పించుకోవడం ఎట్లా? సూర్యుడికి నమస్కారం చేస్తూ ఉండండి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారు కాస్త బయటపడే ఆస్కారం ఉంటూ ఉంది సూర్య నమస్కారాల వల్ల. అంతేకాకుండా ఈ రాశి వారు కుజుడికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకుంటూ ఉండండి. కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ఉండండి. అంతేకాకుండా మంగళవారం మంగళవారం ఉపవాసాలు ఉండండి. అలా ఉన్నట్లయితే కాస్త ఇబ్బంది తగ్గే అవకాశం ఉంటూ ఉంది. వీలుంటే సుబ్రహ్మణ్యుడు స్వామి వారికి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఉండండి, ఇంకా బాగుంటుంది. ఇక వీరికి ఈ రాశి వారికి సూతకములు అంటే మైల అని అంటూ ఉంటారు, అటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ నెలలో. అటువంటివి వస్తూ ఉంటుంది, జాగ్రత్త వహించండి.
అంటే అమ్మ తరఫు వాళ్ళ నుంచి బాగా వస్తూ ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించండి. ఇక ఈ రాశి వారు ప్రథమార్థం అంటే మొదటి 10 రోజులు బాగుంటుంది. ఈ రాశి వారికి కాస్త ప్లస్ పాయింట్ ఏందయ్యా అంటే మొదటి 10 రోజులు బాగుంటుంది. మొదటి వారము లేదా మొదటి 10 రోజులు బాగుంటుంది. తర్వాత మొత్తం ఇప్పుడు ఎంత బాగుందో ఇంకా నాకు బాగుంటుంది, అబ్బా ఈ నెల బాగుందిరా అనుకుంటూ ఉన్న సమయంలో క్రమేపీ తగ్గటం మొదలు పెడుతుంది ఆ బాగుండటం. అది గమనించుకోండి. ఆ బాగున్న సమయంలోనే మీరు దాన్ని క్యాచ్ చేసుకొని ఆర్థికంగా కాస్త పక్కకు పెట్టుకోవడము చేసుకుంటూ ప్రోత్సాహకరమైనటువంటి ఏవైనా ఆ సమయంలోనే ప్రారంభం చేస్తూ ముందుకు వెళ్ళడం మంచిది. కాబట్టి మొదటి నెలలో బాగుంది కదా, మరి తర్వాత బాగుండదు కదా అంటే దానికే నేను చెప్పింది ఇప్పుడు ఈ కుజుడికి సంబంధించి మొత్తం కూడా చేసుకోమని చెప్పింది. తర్వాత బాగుండదు కాబట్టి మీరు మొదటి నెలలో బాగుంటుంది మొదటి 10 రోజులు బాగుంటుంది కాబట్టి ఈ నెలలో వారి విధంగా గనక చేసుకుంటే ఆ మొదటి 10 రోజుల్లోనే చేసుకోండి. తర్వాత మీకు కాస్త అంటే 100% ఇబ్బంది పడేది 100% పడకుండా ఉంటారు. కాస్త శాతం అనేది తగ్గుతుంది. కానీ కష్టపడేది తప్పదు. కానీ శాతం తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. విరోధాలకు దూరంగా ఉండండి. ప్రతి దాంట్లో కూడా మీరు విరోధానికి తొందరపడి ప్రతి దాంట్లో ఫైటింగ్కి వెళ్తూ ఉంటారు. అది కాస్త దూకుడు స్వభావాన్ని తగ్గించుకుంటూ ప్రతి దాంట్లో ఏళ్ళు పెట్టకుండా దూరంగా ఉండండి. అలా ఉన్నట్లయితే మీకు కాస్త బాగుంటుంది. ఉద్రేకం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఉద్రేకాన్ని తగ్గించుకోండి. ఆరోగ్యం బాగుండదు. ఆరోగ్యానికి సంబంధించి సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఉండండి. చదువు అంతంత మాత్రమే ఉంటుంది కాబట్టి గట్టిగా చదువుకోండి. వ్యాపారము మొదట బాగుంది, తర్వాత బాగుండదు కాబట్టి తర్వాత ఏం చేస్తే బాగుంటుందో మీరు ఆలోచిస్తూ ముందడుగు వేస్తూ ఉండండి. రాజకీయము ప్రతి దాంట్లోకి మీరు వెళ్తూ ఉంటారు కాబట్టి ఎక్కడో ఎవరో ఒకళ్ళు మీ మీద నిందలు వేసే ప్రమాదం కనబడుతూ ఉంది కాబట్టి అక్కడ జాగ్రత్త వహించండి. రాజకీయ పరంగా కొత్తగా రాజకీయంలోకి రావాలి అనుకున్న వారు ఈ మొదటి 10 రోజుల్లోనే అడుగుపెట్టండి. తర్వాత కాస్త ఆగిపోండి. అంతేకాకుండా అప్పులు చేయవలసిన ప్రమాదం కనపడుతూ ఉంది. దాన్ని సరి చేసుకోండి. అలా చేయకుండా ఉండటానికి దారులు వెతుక్కోండి. తద్వారా మీరు బాగుంటుంది మీకు. ఇట్లా ఒకటి కాదు, అన్ని రంగాల వారికి మొదటి 10 రోజులే బాగుంది కాబట్టి మొదటి 10 రోజుల్లోనే మీరు కష్టపడుతూ దానికి సంబంధించినటువంటివన్నీ కూడాను పరిహారాలు చేసుకుంటూ కనుక ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా తర్వాత వచ్చే ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. ఆ విధంగా కనుక ముందు మీరు వెళ్తే మీకు అంతా బాగుంటుంది. అందరికీ బాగుండాలి అని కోరుకుంటూ ద్వాదశ రాశుల వారికి చెప్పేది ఏంటయ్యా అంటే నేను ఇప్పుడు చెప్పినట్లుగా మీరు పరిహారాలు చేసుకుంటూ మీ రాశుల రీత్యా మీరు ముందుకు వెళ్ళండి. ఆ పరిహారాలు చేసుకోకపోతే నిజంగా ఇబ్బందులు వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మన జాతకం మొత్తం కూడా మన జీవితం మొత్తం కూడా జాతకం మీద ఆ యొక్క గ్రహాల మీద అది ఆధారపడి ఉంది. గ్రహాల అనుకూలత మనకు ఉంటేనే ఉదాహరణకి సూర్యుడి అనుగ్రహం ఉందనుకో ఆరోగ్యం బాగుంటుంది. చంద్రుడి అనుగ్రహం ఉంటే మనశ్శాంతి బాగుంటుంది. ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది కాబట్టి మన జాతకరీత్యా ఏ గ్రహం బాలేదో దానికి సంబంధించి పరిహారాలు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం ఎంతైనా శ్రేయస్కరము. కాబట్టి ద్వాదశ రాశుల వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి మీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి అని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ద్వాదశ రాశుల వారందరికీ కూడా మీ ఇష్టదైవం కులదైవాల యొక్క గ్రామ దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.